లేదే టైం 10 అయింది. పక్కన కార్తీక్ చూడు, వాడు లేచి అప్పుడే పనులను చేసేసుకుంటున్నాడు. లే నిన్నే లేపడం కంపారిజన్తో స్టార్ట్ చేసిండ్రా అండి. బేసిక్గా మనమందరము ఇంక్లూడింగ్ నేను నాతో సహా మనకు తెలియకో చేసిన చిన్న తప్పు ఏంటంటే ఒక వ్యక్తిని వేరే వాళ్ళతో కంపేర్ చేయడం. కంపారిజన్ ఈరోజు నేను మాట్లాడాల్సిన టాపిక్ కూడా అదే, కంపారిజన్. బేసిక్గా నేను ఈ టాపిక్ స్టార్ట్ చేసింది చెప్పాలనుకునేది పేరెంట్స్కి. ఎందుకనంటే స్టూడెంట్కి మెంటల్ స్ట్రెస్లో కంపారిజన్ అనేది మెయిన్ పాయింట్. సో ఒక స్టూడెంట్ పేరెంట్స్కి ఒక బేబీ పుట్టగానే వాళ్ళని అలా చేతులు పట్టుకొని వీడిని పెద్దగానే డాక్టర్ని చేయాలి, లేదు అంటే కలెక్టర్ని చేయాలి. ఎలా అంటే అతనికి ఊహ తెలియకుండానే మన అంబిషన్ అతని పైన రుద్దేస్తున్నాం. అతను ఏం కావాలనుకుంటున్నో తెలియకముందే మనం ఆ పని చేస్తున్నాం అనమాట. దీనివల్ల ప్రాబ్లం ఎక్కడ అసలు ఏంటంటే, మీరు చేయలేనివి మీ పిల్లలతో చేయించుకోవాలనుకోవడం తప్పేం కాదు. కాకపోతే వాళ్ళకు ఏదో ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అదేంటో తెలియకముందే మనం వాళ్ళని అలా చేయడం కరెక్ట్ కాదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇంట్రెస్ట్ లేకుండా మనం ఒక పని చేయడం స్టార్ట్ అయితే అప్పుడు మనల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తారు, మన పేరెంట్స్ మెయిన్గా. ఇప్పుడు స్టడీ సర్కిల్ మొత్తం కంపారిజన్ ద్వారా నడుస్తుంది చాలా వరకు. ఎలా అంటే అతన్ని చూడు ఎంత బాగా చదువుతుండో, నువ్వు ఉన్నావు ఎందుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు మీకు వాయిస్ అనిపించినట్టే లేవడం ఏంటి కంపారిజన్తో స్టార్ట్ అవ్వడం. అసలు ఎందుకు కంపేర్ చేస్తానని నాకు విషయం అర్థం కాదు. అసలు కంపారిజన్ వల్ల మీకు వచ్చేది ఏంటిది? ఇప్పుడు ఎలా అంటే చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు ఈ జనరేషన్లో కొత్త ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎడ్యుకేషన్లోనే కొత్త ఫీల్డ్ని, అది ఏ ఫీల్డ్ అయినా కొత్త డైరెక్షన్స్కి వెళ్దాం అనుకుంటున్నారు. బట్ చాలామంది పేరెంట్స్ దాన్ని అలౌ చేయట్లేరు. 10th క్లాస్ వరకు మ్యాండేటరీ ఓకే, దాని తర్వాత ఇంటర్మీడియట్లో నచ్చిన కోర్స్ తీసుకోకుండా చాలామంది అడ్డుకుంటున్నారు. ఈ కోర్స్ తీసుకో, అందరు అదే తీసుకుంటున్నారు ఈజీ, దాని తర్వాత బీటెక్ చేయి, లేదంటే ఎంబీఏ చేయి, అందరు చేస్తున్నారు నువ్వు చేయి. ఎట్లా అంటే ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ తీసుకుంటే ఫ్యామిలీ మొత్తం అదే అతన్ని చూసి ఫాలో అవుతారు. ఎందుకు అలా నాకు అర్థం కాదు. ఎవరో ఎంఎస్కేలు సెటిల్ అయితే మనం ఎందుకు ఎంఎస్కేలు సెటిల్ అవ్వాలి? వేరే ఇంట్రెస్ట్ని బట్టి వెళ్ళొచ్చండి. ఇప్పుడు అతనికి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, పంపించచ్చు, దాని ప్రాబ్లం కాదు. బట్ చాలామంది పేరెంట్స్ ఇట్లా ఏం చేయట్లేదు. బట్ నిజం చెప్పాలంటే 50% అబో పేరెంట్స్ ఇలానే ఆలోచిస్తారు. అతను వెళ్ళిండు మనం వెళ్ళాలి, అతను వెళ్ళిండు మనం వెళ్ళాలి, వాళ్ళ అబ్బాయి వెళ్ళిండు మన అబ్బాయిని పంపించాలి. అది కరెక్ట్ కాదండి. ఎట్లా అంటే చిన్న సాటిస్ఫాక్షన్ ఉండదు. పనుకునేటప్పుడు నిద్ర అయితే వస్తుంది కానీ హ్యాపీగా పట్టదు. ఏదో ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. కొత్త స్ట్రీమ్స్కి ఎందుకండి అలో చేయరు పేరెంట్స్ చాలా వరకు? ఎందుకు అంటే ఖరాబ్ అయిపోతారన్నా, లేదు అని అంటే నమ్మకం లేకన్నా. నమ్మాలండి, మీరు కాకపోతే ఎవరు నమ్ముతారు చెప్పండి? పేరెంట్స్ ఎక్కడ నమ్మాల్సింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిల్లల్ని మీరే నమ్మాలి. ఎవరు నమ్ముతారు చెప్పండి? మీకు కావాల్సింది టోటల్లీ మీ చిల్డ్రన్ హ్యాపీనెస్. వాళ్ళ సంతోషంగా ఉండాలని ఎవరైనా చూస్తారు. బట్ వదిలేసి చూస్తే అసలు ఏమవుతుందో తెలుస్తుంది. వదిలేయడం అంటే కంప్లీట్గా వదిలేయడం అని కాదు. ఇందాక చెప్పినట్టు ఒక బేబీని పుట్టంగానే అలా పట్టుకొని కలెక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలంటే వాళ్ళకి మాటల దాకా సరిపోతుంది. కానీ వాళ్ళకి మాట వచ్చుంటే వాళ్ళకి మాటలు వచ్చి మన చెప్పింది వాళ్ళకి అర్థమైతే మాత్రం ఎలా ఉంటుందంటే అప్పుడే మొదలు పెట్టేశారండి ప్రెషర్. తప్పకుండా ఉంటుంది సార్, దీన్ని ఎంజాయ్ చేయనియండి సార్ కొంతసేపు ప్లీజ్. మీరు చెప్పినట్టు చేస్తే బాగుంటుంది. కాకపోతే చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఓకే, నచ్చిన పని చేసినా ఫ్లాప్ అయిన వాళ్ళు ఉన్నారు. ఫ్లాప్ అయితే తప్ప తెలుసుకుంటారు. నచ్చితే మాత్రం ఎక్కడో ఒక దగ్గర మాత్రం చిన్న డిస్సాటిస్ఫాక్షన్. చాలామంది పిల్లల్ని ఎంఎస్కి పంపించినప్పుడు చెప్తారు, దాని తర్వాత పేరెంట్సే చెప్తారు, ఇలా నువ్వు ఎంఎస్కి వెళ్తున్నప్పుడు చాలామంది నేను చూసి కుళ్ళుకున్నారు, అలా వెళ్ళిండో ఎట్లా వెళ్ళిండో, అసలు యావరేజ్ స్టూడెంట్ అట్లా వెళ్ళిండు. అలాంటి వాళ్ళ కోసం చెప్పుకోవడం కోసం చదివిస్తున్నారా? నాకు అర్థం కాదు. మీరు వాళ్ళ పిల్లల్ని ఎంక్వైరీ చేసి ఆ ఫీల్డ్లో పంపిస్తారు, బట్ వాళ్ళే మిమ్మల్ని కుళ్ళుకునేలా కుళ్ళుకుంటున్నారు అని అంటే మళ్ళీ మీరు వాళ్ళ కోసమే చేస్తుంది. ఎంత ఫూలిష్నెస్ అనుకోవచ్చు. మీరే ఆలోచించండి ఒకసారి. చాలామందికి చాలా అంబిషన్స్ ఉంటాయి. ఎట్లా అంటే ప్రతి ఫ్యామిలీ ఒకేలా ఉండదు. అన్నీ ఒకేలా ఉంటాయి. ఇంతమంది ఎందుకు నాకు అర్థం కాదు. ఇంతమంది అవసరం లేదు కదా. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది, ఎవరి క్వాలిటీ వాళ్ళది, ఎవరి అంబిషన్ వాళ్ళది, ఎవరి ఎయిమ్ వాళ్ళది, ఎవరి గోల్ వాళ్ళది. సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ మీ అందరికి ఒక మాట చెప్పాలనుకుంటే ఏంటంటే, సారీ ఇట్లా మాట్లాడుతున్నందుకు,
మీ అర్హత తగ్గట్టుగా కారు కొంటారు, మీ అర్హత తగ్గట్టుగా ఇల్లు ఉంటుంది, మీ అర్హత తగ్గ బట్టలు ఉంటుంది. బట్ ప్రతి ఒక్కరు కాంప్రమైజ్ ఎక్కడ కారు, నాకు కొత్త కార్ కావాలి, లైక్ డిఫరెంట్ డిజైన్ కార్, డిఫరెంట్ డిజైన్ బట్టలు, కొత్త డిజైన్లో ఇల్లు ఉండాలి, అన్నీ కొత్తగా ఉండాలన్నప్పుడు మమ్మల్ని కొత్త ఫీల్డ్కి ఎందుకు పంపారు? కొత్త ఫీల్డ్కి పంపిస్తే మీకు ఇంకా కొత్త ఆప్షన్స్ చాలా వస్తాయి. ఇప్పటికే వరల్డ్ ఎంత ఇంప్రూవ్ అయిందంటే మమ్మల్ని పంపేయండి, లెట్ అస్ గో, బాగుంటుంది. మీరు ఎంకరేజ్ చేయాలండి, పేరెంట్స్ మీరే ఎంకరేజ్ చేయాలి కదా. మరి ఎవరు ఎంకరేజ్ చేస్తారు? పేరెంట్స్ కాకుండా మీరే ఎంకరేజ్ చేయాలి. ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు చెప్పండి. ఇట్లాంటి వీడియోని ఇద్దరు కానీ అంతకన్నా ఎక్కువ మంది కానీ చూస్తే పక్కా కమెంట్స్ వస్తాయి, పక్కా కమెంట్స్ ఏదో ఒకటి వేస్తారు. అదే ఒక్కళ్ళు చూస్తే కామన్ సెన్స్ వస్తుంది. సో ఎవరైనా సరే ఈ వీడియోని మీ మమ్మీకి ఒకసారి, మీ డాడీకి ఒకసారి చూపించండి, ఒక్కొక్కరికి ఇండివిజువల్ చూపించండి. ఇద్దరు కలిపి ఒకేసారి చూస్తే అఫ్కోర్స్ అంత తప్పంట. మీ డ్రీమ్ మా పైన పెట్టడం వల్ల మా డ్రీమ్ మా పిల్లల పైన పెట్టాల్సి వస్తుంది. అది కరెక్ట్ కాదు కదా. అరే మీది మీరు సాల్వ్ చేసుకోలేదు, ఐ మీన్ మీ డ్రీమ్ మీరు అచీవ్ చేయలేదు కాబట్టి మీకు ఆ బాధ ఉంటుంది. బట్ మాకు చేయకపోతే మాకు అదే బాధ ఉంటుంది. మీరు చేయలేదు మాతో చేపిస్తున్నారు, మేము చేయలేదు వేరే మా పిల్లలతో చెప్పాను, అది కరెక్ట్ కాదు కదా. ఇలా మీరు చెప్పింది మేము చేయకపోవడం వల్ల, వేరే వాళ్ళు ఇష్టంతో చేయడం వల్ల వాళ్ళని చూసి మమ్మల్ని నేర్చుకోమని కంపేర్ చేస్తారు. వాళ్ళకు మాకు ఏం సంబంధం లేకపోయినా ఒక చిన్న ఈగో అనేది క్రియేట్ అవుతుంది వాళ్ళకి మాకు మధ్య, ఎలాంటి గొడవలు లేకుండా. సో కంపారిజన్ అనేది అంత కరెక్ట్ కాదని నా ఒపీనియన్. అసలు వాళ్ళని వీళ్ళని చూసి మేము ఎందుకు నేర్చుకోవాలని చెప్పండి? అంటే మాకు బతకడం రాదని అనుకుంటున్నారా? అంటే కొత్తగా ఆలోచించే వాళ్ళకు ఎందుకు రాదు? చాలామంది పేరెంట్స్ ఇన్నర్ వాయిస్ ఏంటి అని అంటే, మేము చెప్పినట్టు చదివి మంచి క్వాలిఫికేషన్తో ఎంఎస్ కంప్లీట్ చేసి లేదా ఎంబీఏ కంప్లీట్ చేసి ఫారెన్లో అబ్రాడ్లో చదువుకొని చేస్తే మంచి పెళ్లి సంబంధం వస్తుంది, మంచి అమ్మాయి వస్తుంది, చెప్పకూడదు కానీ మంచి కట్నం వస్తుంది, ఇట్లాంటివి చాలా అంటారు. ఒక అమ్మాయి కోసమో కట్నం కోసం మమ్మల్ని పెంచుతుంటారు. ఇక పేరెంట్స్ కానీ అంతకన్నా పెద్దోళ్ళు కానీ మెజారిటీని ఎంచుకుంటారు ఎవరైనా సరే. లైక్ ఎలా అంటే ఎక్కువ మంది దేనికి సపోర్ట్ చేస్తే అది. బట్ ఒక విషయంలో మాత్రం అది మీరే ఒప్పుకోరు. లైక్ ఎలా అంటే 10 మంది ఆడే ఒక గేమ్, ఒక గెలుపు కోసం ఆడే ఒక గేమ్, 10 మందిలో ఒక్కళ్ళే గెలుస్తారు, మిగతా 9 మందిని తిడతారు. తిట్టడం అంటే అందరూ తిట్టరు, బట్ అట్లీస్ట్ ఉంటారు కొంతమంది తిట్టేవాళ్ళు. లైక్ అది ఎలా ఉంటుందంటే, ఒక్కడ ఆనందాన్ని మీరు పట్టించుకుంటారు, 9 మంది బాధని మీరు పట్టించుకోవట్లేదు. చాలామంది ఫెయిల్యూర్స్ని, బాగా చదివిన వాళ్ళని, లేకపోతే ఏదైనా బిజినెస్లో ఫెయిల్ అయిన వాళ్ళని, నువ్వు దేనికి పనికిరావు, యు ఆర్ 0 అంటారు. ఎందుకు 0 అంటారు? 0కి వాల్యూ ఉండదు కాబట్టి. 0కి వాల్యూ ఉంటుంది. ఒక నెంబర్ పక్కన 0 పెడితే అప్పుడు మీకు అర్థమవుతుంది 0 హ్యాస్ నో వాల్యూ అని మీరు అందరు అంటారు. బట్ 0 మేక్స్ ఎ వాల్యూ కంప్లీట్ అని నేనంట, నాలంటి వాళ్ళు చాలామంది అంటారు. ఈ వీడియో చాలా కాంప్లికేటెడ్ అండి. లైక్ ఎలా అంటే, బాగా చదివే వాళ్ళని చదవద్దు అని చెప్పినట్టు ఉండొద్దు, చదివిన వాళ్ళని చదవకుండా నాశనం అయిపోండి అని చెప్పినట్టు ఉండొద్దు. అలా అని పేరెంట్స్కి ప్లీచిగా చెప్పొద్దు, అర్థమయ్యేలా చెప్పాలి. అరే మనం బాగుంటుంది, మనమే కదా బాగుంటుంది. చుట్టుపక్కల చెప్పుకోవడానికి ఎంతమంది ఉన్నా మన ఇల్లు బాగుంటే మనకు అది ఒక తెలియని హ్యాపీనెస్ ఉంటుంది. ఆ అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేసుకోవాలి. అది వేరే వాళ్ళకి చూపించుకోవడం కోసం కాదు. అదేదో అది బంగారం అయితే చూపించుకోవచ్చు, కార్ అయితే చూపించుకోవచ్చు, ఇల్లు అయితే చూపించుకోవచ్చు. ఒక మన పీస్ఫుల్ అనేది చూపించుకోలేము. అది ఇప్పుడు చాలామంది ముఖంలో నవ్వున్నా లోపల ఏడుపు ఉంటుంది, నవ్వును నటిస్తూ లోపల బాధను అనుభవిస్తూ ఉంటారు చాలామంది. నాకు తెలుసు, ప్రతి ఒక్కరి ఇంట్లో ఆల్మోస్ట్ 10 మంది ఉంటే 9 మంది ఇట్లే ఉంటారు. ఆ ఒక్కరు కూడా ఏదో ఏజ్ పర్సన్ అయి ఉంటారు నాకు తెలిసి. ఇది చెప్పినట్టు మీ మాట ఏదైనా చదువుకుంటే, నాకు కొన్ని రోజుల తర్వాత ఒక 5 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే మన లైఫ్లో చెప్పుకోవడానికి పెద్ద ఇన్సిడెంట్స్ ఉండవు. కష్టపడి చదివిన ఫీల్ ఉంటుంది. లైక్ ఎలా అంటే, ఓ 10 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే కూరగాయలు, ఉప్మా, పులిహోర తప్ప ఏమీ కనపడదు. యాస్టీస్ ఇలా కాకపోయినా కొంచెం రిలేటెడ్ దీనిలా ఉంటుంది. సో అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకొంతమంది ఎలా అనుకుంటారంటే, మన బంగారం మనకు నచ్చదు, అవతల వాళ్ళు వెండే మనకు నచ్చుద్ది. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేరు.